దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం, దేశం మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వం పుణికిపుచ్చుకున్న మహిళా నేత ప్రియాంక గాంధీ అని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు, యూపీఏ మాజీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ కుమార్తె, అఖిల భారత కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోదరి, కేరళ రాష్ట్రం వైనాడు నుండి ఇటీవల పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన ప్రియాంక గాంధీ రాబర్ట్ వధేరా జన్మదినం సందర్భంగా పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్ నాయకత్వంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాంధీ గారి వారసత్వంగా గాంధీ గారి కుటుంబం నుంచి ఆవిడ ఇందిరాగాంధీ వారసురాలుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అలాగే భారతదేశంలో కేరళ రాష్ట్రం నుంచి ఆవిడ పార్లమెంటరీగా ఎన్నికై పార్లమెంటులో ఆవిడ గలం ఇటీవలే చెప్పడం జరిగింది. ఆవిడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం నుంచి అనేక త్యాగాల నిరతిని చాటిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఆవిడ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో భావి భారత నేతగా ఎదగాలని, దానికి భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆవిడ వెంట ఉండి ఆవిడకు మద్దతు తెలియజేశారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.